వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, 30% మాత్రమే మనకి మెడిసిన్స్ మన బాడీకి ఎఫెక్ట్ చేస్తాయి. మిగతాదంతా మనం తినే ఆహారము, నిద్ర, మన ఎక్సర్సైజ్, మన ఆలోచనలు. మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. వాట్ వీ థింక్ ఈజ్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తాం. మీరు చూడండి, ఒక చెయ్యి తెగిపోతే ఫీల్ అయిపోతాం, బట్ మీరు చాలా కొటేషన్స్ కూడా చూస్తూ ఉంటారు, ఫిజికల్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ దాన్ దట్. లోపల ఒక్కసారిగా మనం ఒక డిప్రెషన్ లాంటిది సైకలాజికల్గా వచ్చిందంటే ఎన్నో సెల్స్ మెమొరీ పోతుంది మన బ్రెయిన్లో. మనం కొంచెం హర్ట్ అయినా, డిప్రెషన్లోకి వెళ్ళినా సరే ఇవన్నీ మనకి బయటికి కనిపించరు. వీఆర్ స్ట్రాంగ్ అన్నట్టు చూపిస్తాం. తను పెయిన్లో ఉంది అంటే కాళ్ళు ఇరిగితేనో ఇదేనా పెయిన్ అనుకుంటాం. బట్ మెంటల్ హెల్త్, చాలామంది మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ వల్లే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. షీఈ్ నాట్ సైకలాజికల్లీ పర్ఫెక్ట్ అనుకోండి, ఫుడ్ మీద ధ్యాస ఉండదు, పర్ఫెక్ట్గా ఫుడ్ తినరు, నిద్ర ఉండదు మెయిన్గా. సో దీనివల్ల చాలా రైజ్ అవుతూ ఉంటాయి. నిద్ర లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బీపీ ఇది బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కొంతమందికి హెడేక్స్ వస్తాయి, తెలుసు కదా. నా బేసిక్గా ఇప్పుడు ఎక్కువ వచ్చే పేషెంట్స్ గ్యాస్ట్రిక్ అంటూ ఉంటారు. అవును, ఎక్కువ తినేసి అరక్క ఈ మసాలాల ఫుడ్లు, బయట ఫుడ్లు ఇప్పుడు మన ఇళ్లల్లో వండడం మానేశారు. ఎప్పుడైనా బై మిస్టేక్ నేను హోటల్కి వెళ్దామా, రెస్టారెంట్, నేను అసలు వెళ్ళను బయటికి, బయట ఫుడ్ కూడా నేను తినను, ఇంట్లో చేసిందే ఐ ప్రిఫర్ ఓన్లీ హోమ్ ఫుడ్ అనమాట. బయటికి ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఏంద్రా వీళ్ళు ఇళ్లలో వండట్లేదా, పెళ్ళాలే, ఇలాగే అనిపించిద్ది. బయటే బతుకుతున్నారు ఏంద్రా మీరు అనిపించిద్ది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇంతకుముందు మనం ఏదన్నా హోటల్ నుంచి తెప్పించుకున్నామంటే ఎంతో గ్రేట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు బయట ఫుడ్ తప్ప ఏం లేదు. బయట పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫుడ్, బిర్యానీలు, ఇవే బయట ఫుడ్. మన హెల్త్ని మనం చేతులారా ఇది చేసుకుంటున్నామండి. నేనైతే ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో ఫుడ్ తింటేనే మనకి ఇదిగా ఉంటుంది. సో బయట ఫుడ్ ఎలా పడితే అలా చేస్తారు. సరే లేదబ్బా హైజీన్గా చేశారు, అది చేసినా సరే టైమింగ్స్కి ఒకటి తినట్లేదు, దానివల్ల గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది ఎక్కువ.